నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో 12 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో దూసుకెళ్తోంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో జరుగుతున్న సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ క్యాడర్లో జోష్ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అంబర్పేటలో జరిగిన రోడ్ షోలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచాయి. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన హైదరాబాద్ మొత్తం చక్రం తిప్పారు. మంత్రిగా ఆయన ఏం చెబితే అదే జరిగేది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన, టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018-2023 ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఓసారి కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో టీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ టీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన అనంతరం మళ్లీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను దక్కించుకున్నారు. అయితే లేట్ గా ప్రచారం మొదలుపెట్టినా లేటెస్ట్ గా దూసుకెళ్తున్నారు. ప్రజల్లో ఉంటూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని, ఏ నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ మీద కూడా ప్రజలు వ్యతిరేక ధోరణితో ఉన్నారని రెండు పార్టీలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంబర్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబర్పేట, తిలక్ నగర్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని అన్నారు. మోడీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గతంలోని హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జిల్లాలు తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాడిద గుడ్డును ఇచ్చిందని విమర్శించారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీగా దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అదే స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోంది. అందుకే బీజేపీ అవకాశం ఇవ్వకుండా కేంద్ర మంత్రి ఆఫర్ను పెట్టింది. అయితే కేంద్ర మంత్రి పదవి రావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంటుంది.